మధ్యకాలంలో మొన్న నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారండి. చాలా కడుపు నొప్పితో వచ్చాడు. అయితే క్లినికల్‌గా ఎగ్జామ్ చేస్తే గాల్ స్టోన్స్ ప్రాబ్లమ్ అని తేలింది. అయితే ఇన్వెస్టిగేట్ చేస్తే ఇట్స్ కన్ఫర్మ్డ్ యాస్ గాల్ స్టోన్స్ అంటే క్రానిక్ క్యాల్కులస్ కొలిసిస్టైటిస్ అంటే ఏంటంటే గాల్ బ్లాడర్ ప్రాబ్లంతో చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నాడు అని దాని అర్థం అనమాట. అయితే ఆయనకి ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వచ్చింది. లాప్రోస్కోపిక్ సర్జరీ చేసాము. ఫైన్ బాగానే ఉంది. అయితే ఆయనకి నేను అడిగాను, ఏమండి ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా సంవత్సరాలుగా ఉన్నాయి కదా, మీకేమి సిమ్టమ్స్ ఏమి లేవా అంటే, సార్ అప్పుడప్పుడు నొప్పి వచ్చేది, అజీర్ణం ఉండేది, ఇలా రైట్ షోల్డర్ పెయిన్ వచ్చేది. గ్యాస్ట్రిక్ అనుకున్నానండి. గ్యాస్ట్రిక్ కౌంటర్ దగ్గరికి వెళ్తే గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు ఇచ్చారు, వేసేసుకుంటున్నాను, తత్కాలం తగ్గి మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే అండి, చాలా మంది గాల్ బ్లాడర్ పెయిన్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ వలన వచ్చే పెయిన్ ని గ్యాస్ట్రిక్ గా అన్వయించుకొని కొన్ని సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సడన్ గా ఎమర్జెన్సీ రూమ్ లో ల్యాండ్ అవుతారు. సో వారి కోసం నేను ఒక 5 ప్రధానమైన గాల్ బ్లాడర్ స్టోన్స్ సిమ్టమ్స్ ని చెప్తాను, వినండి. అందులో మొదటిది ప్రధానమైనది అందరికీ తెలిసింది కడుపులో నొప్పి. కడుపులో నొప్పి ఎక్కడ వస్తుంది అంటే అండి, కడుపు పై భాగంలో రైట్ సైడ్ అంటే ఇక్కడ వస్తుంది. అయితే చాలా ఇంపార్టెంట్ అండి, అందరికీ అలాగే రావాలని ఏం లేదండి. రెండవ ప్రధానమైనది ఏంటంటే అండి, మొన్న నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చి సార్ నాకు రైట్ షోల్డర్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుంది సార్, నేను మసాజ్ సెంటర్కి వెళ్ళాను, బాగా మసాజ్ చేయించుకున్నాను కానీ తగ్గట్లేదు సార్ అండి. నాన్న అది షోల్డర్ పెయిన్ ఉండకపోవచ్చు, ఒకసారి అల్ట్రాసౌండ్ తీసుకో అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అని తేలింది. సో రెండవ ప్రధానమైన లక్షణం ఏంటంటే అండి, రైట్ షోల్డర్ పెయిన్ బ్యాక్ పెయిన్ గాల్ బ్లాడర్ ఉన్న ఈ రకమైన నొప్పి కూడా రావచ్చు. మూడవది అజీర్ణం, కడుపు ఉబ్బరించడం. చాలా మందికి ఫ్యాటీ డైట్ అంటే కొంచెం పార్టీ చేసిన వెంటనే కొంచెం మంచి ఫుడ్, ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే ఏమవుద్దంటే అండి, కడుపు ఉబ్బిపోద్ది, అజీర్ణం అవ్వదు అనమాట. ఎందుకంటే బైల్ జ్యూసెస్ అనేవి ఫ్యాట్ డైజెస్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడే ఒక రకమైన బాడీ ఫ్లూయిడ్స్ అనమాట. నాలుగవది వామిటింగ్ సెన్సేషన్, నాసియా సెన్సేషన్ అంటే కొంచెం ఫుడ్ తినగానే వాళ్ళకి వాంతి వచ్చినట్టు అనిపిస్తుంటది, కొంతమందికి వాంతి అయిపోద్ది. చాలా మంది దీన్ని కూడా గ్యాస్ట్రిక్ అనుకుంటారు. ఐదవది చాలా డేంజరస్ ఏంటంటే అండి, జాండీస్. గాల్ బ్లాడర్ స్టోన్స్ జారి ఒక గొట్టం ఉంటదండి, దాన్ని సిబిడి అంటారు, కామన్ బైల్ డక్ట్. ఈ గొట్టంలో ఇరుక్కుపోయి బైల్ జ్యూస్ కిందకి వెళ్ళటానికి ఇంకా రాయి స్టక్ అయిపోద్ది అనమాట. సో విపరీతమైన కడుపులో నొప్పి, జాండీస్, కొలాంజైటిస్ అంటే లివర్ ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుద్ది. సో ఈ 5 లక్షణాలు ఉంటే మీరు అర్జెంటుగా డాక్టర్ని సంప్రదించండి, లేట్ చేయొద్దు. పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, 4 రాళ్ళు వెనకేసుకో కష్టకాలంలో పనికొస్తాయని. అంటే గాల్ బ్లాడర్లో 4 రాళ్ళు వేసుకోవడం కాదండి, దానివల్ల కష్టాలు తీరకపోగా కొత్త కష్టాలు వస్తాయి, గుర్తుంచుకోండి.